హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు బలగం టీవీ తెలుగు. హైదరాబాద్ లో సంచలనం రేపుతున్న బండి భగీరథ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మైనర్ బాలిక తల్లి పేరుతో విడుదలైన 5 పేజీల ప్రెస్ నోట్ ఇప్పుడు రాజకీయంగా సామాజికంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ లేఖలో చేసిన ఆరోపణలు, పోలీసుల వ్యవహారంపై వ్యక్తమైన అనుమానాలు, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును ప్రస్తావించడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. బాధిత బాలిక తల్లి విడుదల చేసిన ఈ ప్రెస్ నోట్ లో తమ కుటుంబం సాధారణ మధ్యతరగతి కుటుంబం అని, ఎలాంటి రాజకీయ లేదా ఆర్థిక బలం తమకు లేదని పేర్కొన్నారు. తమ కుమార్తెకు 2025లో బండి భగీరథతో పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం తర్వాత అతడు భావోద్వేగపరంగా దగ్గరై మానసిక ఒత్తిడి తెచ్చాడని ఆరోపించారు. డిసెంబర్ 31 రాత్రి మరియు జనవరి 1 తెల్లవారుజామున మొయినాబాద్ లో జరిగిన ఘటనలపై కూడా ప్రస్తావిస్తూ తమ కుమార్తెకు మద్యం తాగమని ఒత్తిడి చేసి ఆమె అసౌకర్యాన్ని పట్టించుకోకుండా అనుచితంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. అలాగే తమ వద్ద చాట్స్, మెసేజ్లు, ఎలక్ట్రానిక్ ఆధారాలు ఉన్నాయని, అందులో క్షమాపణలు, భావోద్వేగ వ్యాఖ్యలు, ఒత్తిళ్లకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపారు. మార్చ్, ఏప్రిల్ నెలల్లో న్యాయపరమైన చర్యలకు వెళ్లాలని ప్రయత్నించిన సమయంలో తమపై పరోక్ష ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చాయని తల్లి ఆరోపించారు. ఏప్రిల్ 21న తమ కుటుంబంపై బ్లాక్ మెయిల్, ఎక్స్టర్షన్ కేసు నమోదు కావడం వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 23న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కలిసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ భేటీలో తమకు భరోసా కాకుండా భయం మిగిలిందని, రాజకీయ ప్రభావం గురించి మాట్లాడినట్టు ఆరోపించారు. మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు చేసేందుకు వెళ్లినప్పుడు తమను గంటల తరబడి వేచి పెట్టారని, తర్వాతే 0 ఎఫ్ఐఆర్ తీసుకున్నారని తల్లి ఆరోపించారు. ఇక తర్వాత సిట్ ఏర్పాటయ్యాక మొదట బలహీన సెక్షన్లు నమోదు చేసి తర్వాత తీవ్రమైన పోక్సో సెక్షన్లు చేర్చారని పేర్కొన్నారు. ఈ లేఖలో అత్యంత భావోద్వేగపూరిత అంశం ఏమిటంటే, మా కుమార్తె గుర్తింపును బయట పెట్టొద్దు అంటూ మీడియా, సోషల్ మీడియా వినియోగదారులకు తల్లి పేర్కోవడం. ఒక చిన్నారి గౌరవం, భవిష్యత్తును కాపాడాలని, న్యాయం జరిగే వరకు తమ కుటుంబం చట్టపరంగా పోరాడుతోందని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ బయటకు రావడంతో బండి భగీరథ కేసు మరింత రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. ఈ ఆరోపణలపై పూర్తి నిజానిజాలు దర్యాప్తు అనంతరం మాత్రమే వెలుగులోకి రావాల్సి ఉంది.